వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ చూసాము. ఈరోజు లుకప్ ఫంక్షన్స్ అంటే ఏంటి? అసలు అవి ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. సో, చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇవి. వీలుకప్, హెచ్‌లుకప్, ఇండెక్స్ అండ్ మ్యాచ్. మనము ఎవరైతే ఎక్సెల్ పైన వర్క్ చేస్తారో వాళ్ళ డైలీ బేసిస్‌లో వాళ్ళు డెఫినిట్‌గా వీలుకప్ చాలా సార్లు యూజ్ చేస్తారు. సో, అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇంటర్వ్యూ పర్పస్‌లో. సో, నేను ఇది మెల్లిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎందుకు అసలు ఎప్పుడు లుకప్ ఫంక్షన్స్ నీడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిటీస్ ఉన్నాయి గదా! నాకు సిటీ న్యూయార్క్ సిటీలో ఈ డేట్ 8/11/2016 ఈ డేట్ రోజు సేల్స్ ఎంత సేల్ అయ్యింది అని తెలుసుకోవడానికి బేసిక్‌గా మనం ఏం జేస్తాం? ఫిల్టర్ అప్లై చేసి ఇక్కడ టేబుల్ దగ్గర ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి గదా! అవి అప్లై చేసి చూస్తాం. కానీ అలా కాకుండా మనము ఆహ్, ఇవి లుకప్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసి అది చెయ్యొచ్చు ఈజీగా. సో, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంది. ఇదొక టేబుల్. సో, నాకిప్పుడు ఏం గావాలి అంటే అస్సాంలో 2019లో ఈ సేల్స్ వాల్యూ ఈ సేల్ ఎంత సేల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా యాపిల్ సేల్స్ వాల్యూస్ అనుకుంటే అస్సాంలో 2019లో ఆ సేల్ ఎంత అయింది అనేది మనకు కావాలి. సో, ఎంత అంటే బేసిక్‌గా ఇంటర్సెక్షన్ పాయింట్. ఈ అస్సాంలో 67,000 అస్సాం. సో, ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ 67,000. సో, మనకిది గావాలి. దీన్ని మనం వీలుకప్, హెచ్‌లుకప్ యూజ్ చేసి చేయొచ్చు. సో, బేసిక్‌గా వీలుకప్, హెచ్‌లుకప్ ఏంటి అంటే వీలుకప్ అనేది వర్టికల్ లుకప్. హెచ్‌లుకప్ అనేది హారిజాంటల్ లుకప్. అయితే ఆహ్, డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాట్ ఈస్ ద సేల్ ఇన్ అస్సాం ఫర్ ద ఇయర్ 2019 అని ఉంది గదా! అప్పుడు వీలుకప్. సో, లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ ఏంటి? మనం ఫస్ట్ ఈ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద సేల్ ఇన్ అస్సాం ఫర్ ద ఇయర్ 2019 అంటే ఫస్ట్ ఏంటి? మనకు అస్సాం సేల్స్ కావాలి. తర్వాత అందులో నుండి 2019 సేల్స్ కావాలి. అయితే ఎప్పుడు వీలుకప్, ఎప్పుడు హెచ్‌లుకప్ యూజ్ చేయాలి అంటే, మనము ఏదైతే ఫస్ట్ మన లుకప్ వాల్యూ మనం ఇప్పుడు ఇక్కడ అస్సాం అండ్ ఇయర్ 2019 అయితే ఫస్ట్ మనం అస్సాం కోసం వెతుకుతాం. తర్వాత అందులో 2019 చూస్తాం గదా! అయితే ఆ లుకప్ వాల్యూ ఏదైతే ఉందో అంటే ఈ అస్సాం ఏదైతే ఉందో అది మనకు ఫస్ట్ కాలమ్‌లో అంటే కాలమ్‌లో ఉండాలి. వర్టికల్‌లో ఉండాలి. సో, అప్పుడు మనం వీలుకప్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడుంది. లుకప్ వాల్యూ ఏంటి? లుకప్ వాల్యూ అస్సాం అండ్ టేబుల్ యారే ఎయ్యాలి. టేబుల్ యారే. కాలమ్ ఇండెక్స్ నంబర్ అంటే ఇక్కడ సెకండ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏది? ఇయర్ 2019 దాని కాలమ్ ఇండెక్స్ నంబర్ కావాలి మనకు. స్టేట్ 1, 2017 2, 2018 3, 2019 4. సో, 4. సో, నేను ఇంతకు ముందే చెప్పాను మీకు ఎప్పుడైతే ఇది వస్తుందో అంటే ఆహ్, స్క్వేర్ బ్రాకెట్స్ వస్తుందో అది ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ అని. సో, ఇప్పుడు రేంజ్ లుకప్ అంటే మనకు అప్రాక్సిమేట్ మ్యాచ్ కావాలా? లేకపోతే ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా అని. నాకైతే ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. సో, 0 క్లోజ్ ఎంటర్. సో, ఇక్కడ వాల్యూ వచ్చేసింది మనకేంటి అస్సాం అండ్ 2019. సో, బేసిక్‌గా ఈ వీలుకప్ ఏం చేస్తుంది అంటే, మనం ఏదైతే లుకప్ వాల్యూ ఇస్తున్నామో, అది ఫస్ట్ వెర్టికల్‌గా ఆ లుకప్ వాల్యూ కోసం సెర్చ్ చేస్తుంది. సో, ఈ వెర్టికల్‌గా లుకప్ వాల్యూ కోసం సెర్చ్ చేసినప్పుడు, ఇక్కడ మనకు అస్సాం వచ్చింది. ఆ అస్సాం తర్వాత ఈ కాలమ్ ఇండెక్స్ నంబర్‌ని తీసుకొని, ఆ ఇంటర్సెక్షన్ వాల్యూ మనకిస్తుంది. సో, 67,000 ఇక్కడ కూడా 67,000 ఇచ్చింది. సో, ఇక్కడ ఫార్మాటింగ్ ఏది ఇయ్యదు. ఓన్లీ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. హెచ్‌లుకప్ అయినా, వీలుకప్ అయినా. ఆ ఫార్మాటింగ్‌ని ఇవ్వదు. సో, అందుకే మనకి కరెన్సీ సింబల్, కామా, 0.00 అవి ఏది రాలేదు. ఓన్లీ వాల్యూ వచ్చింది. సో, ఇది వీలుకప్ అండ్ హెచ్‌లుకప్. హెచ్‌లుకప్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు వీలుకప్‌లో లుకప్ వాల్యూని ఫస్ట్ కాలమ్‌లో ఎలా సెర్చ్ చేసిందో, హెచ్‌లుకప్‌లో కూడా ఆ లుకప్ వాల్యూని హారిజాంటల్‌గా సెర్చ్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద సేల్ ఫర్ ద ఇయర్ 2019 ఇన్ అస్సాం? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇయర్లీ సేల్స్ చూసి, తర్వాత అస్సాం సేల్ చూసామనుకోండి, అప్పుడు మనం హెచ్‌లుకప్ అంటే హెచ్‌లుకప్
ఫస్ట్. ఫస్ట్ మన లుకప్ వాల్యూ ఏంటి? ఇయర్ 2019 అనుకుంటున్నాం అనుకోండి. లుకప్ వాల్యూ ఏది? ఇది లుకప్ వాల్యూ. టేబుల్ యారే ఏంటి? ఇది టేబుల్ యారే. నెక్స్ట్ రో ఇండెక్స్ నంబర్ అంటే సెకండ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏది? ఇన్ అస్సాం. అస్సాం అంటే స్టేట్ 1, తెలంగాణ 2, ఏపీ 3, అస్సాం 4. నెక్స్ట్ 4. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి మనకు. సో ఇది 67,000 వచ్చేసిందా? సేమ్. సో వీలుకప్, హెచ్‌లుకప్ సేమ్ పర్పస్. వీలుకప్ అనేది మన లుకప్ వాల్యూ ఎప్పుడైతే కాలమ్‌లో ఉందో, ఒక వెర్టికల్‌లో మన లుకప్ వాల్యూని సెర్చ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు వీలుకప్. హెచ్‌లుకప్ యూజ్ చేసేటప్పుడు మన లుకప్ వాల్యూ అనేది హారిజాంటల్‌గా ఉండాలి. అంటే ఈ రోలో ఉండాలి. వీలుకప్ అయితే కాలమ్స్‌లో ఉండాలి. సో ఇవి చాలా చాలా యూజ్‌ఫుల్ అయితాయి. అయినా గూడా ఇవి రెండిటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఓకే. ఇక్కడ చూస్తే ఎన్ఏ అని వచ్చింది. అంటే నాట్ అవైలబుల్ అని. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇక్కడ మనం డిఫరెంట్ A12 ఈస్ ఎ లుకప్ వాల్యూ. A1 టు F6 కాదు. B1 టు G6. సో కాలమ్ ఏంటి? కాలమ్ ఇండెక్స్ ఏంటి? 1, 2, 3 కదా! ఇప్పుడు కాలమ్ ఇండెక్స్ 3 ఎంటర్. అయినా కూడా నాట్ అవైలబుల్. ఎందుకు అంటే దీని లిమిటేషన్ ఏంటి అంటే ఈ వీలుకప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం లుకప్ వాల్యూ ఇచ్చాం కదా! ఏదైతే అస్సాం అది ఫస్ట్ కాలమ్‌లోకెళ్ళి ఫస్ట్ కాలమ్‌లోనే సెర్చ్ చేస్తుంది. ఫస్ట్ కాలమ్‌లో దానికి అస్సాం వాల్యూ కనిపియలేదు. సో అందుకే ఇది మనకు ఎర్రర్‌ని ఇచ్చింది. సో వీలుకప్ లిమిటేషన్ ఇదే. మనం ఏదైతే లుకప్ వాల్యూ చూస్తున్నామో ఆ లుకప్ వాల్యూ అనేది డెఫినిట్‌గా ఫస్ట్ కాలమ్‌లోనే ఉండాలి. సెకండ్ కాలమ్‌లో గాని, ఎనీ అదర్ కాలమ్స్ లాస్ట్ కాలమ్‌లో గాని, ఏ కాలమ్‌లో ఉన్నా ఇది ఎర్రర్ ఇస్తుంది. సేమ్ హెచ్‌లుకప్ లిమిటేషన్ గూడా అంతే. మనం ఏదైతే లుకప్ వాల్యూ ఇస్తున్నామో, ఇప్పుడు ఇక్కడ మనం లుకప్ వాల్యూ 2019 అని ఇచ్చాం. 2019 ఫస్ట్ రోలోనే ఉంది. కాబట్టి ఆన్సర్ ఇచ్చింది. ఒకవేళ అలా గాకుండా ఈ మన లుకప్ వాల్యూ అనేది సెకండ్ రో, థర్డ్ రో, లాస్ట్ రోలో ఉంటే అప్పుడు ఇది కూడా మనకు ఎర్రర్ ఇస్తుంది. సో ఇది దీని లిమిటేషన్స్. అంటే వీలుకప్ గాని, హెచ్‌లుకప్ గాని ఏదంటే ఫస్ట్ కాలమ్ ఆర్ ఫస్ట్ రోలోనే మన లుకప్ వాల్యూ ఉంటేనే అవి యూజ్‌ఫుల్ అయితాయి. లేకపోతే అవి 2 యూజ్‌ఫుల్ కావు. సో అలాంటి టైంలో ఏం జేయాలి అంటే అలాంటి టైంలోనే మనం ఇండెక్స్ మ్యాచ్ ఫంక్షన్స్‌ని యూజ్ చేస్తాము. ఈ 2 ఫంక్షన్స్‌ని యూజ్ చేసి ఈ వీలుకప్ వల్ల మనం ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ 2 ఫంక్షన్స్‌ని కంబైన్ చేసి మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ నేను ఆహ్, ఇండెక్స్ మ్యాచ్ అంటే ఏంటో చెప్తాను. సో ఓకే. ఫస్ట్ మ్యాచ్. మ్యాచ్ ఏమిస్తుంది అంటే మనము ఒక లుకప్ వాల్యూనిస్తే ఒక వాల్యూ ఇప్పుడు అస్సాం అనే వాల్యూని మ్యాచ్‌తో ఇస్తే ఇది పొజిషన్‌ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇండెక్స్ నంబర్ పొజిషన్. ఇప్పుడు మ్యాచ్‌తో అస్సాం ఇండెక్స్ నంబర్ కనుక్కోవచ్చు. అలా. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్స్ టు మ్ మ్యాచ్ లుకప్ వాల్యూ ఏంటి? అస్సాం. సో లుకప్ యారే ఏంటి? ఇది సింగిల్ డైమెన్షన్ యారే. సో ఎంటర్. సో 4. అస్సాం మ్యాచ్ ఏంటి? 4. 1, 2, 3, 4. రో 4లో అస్సాం ఉంది కదా! సో అలా మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి మనము ఆహ్, ఈ పొజిషన్ నంబర్‌ని రిటర్న్ జేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రో. ఇదేంటి? రో. నెక్స్ట్ కాలమ్. ఏంటి అంటే ఈక్వల్స్ టు మ్యాచ్. మ్యాచ్ ఆఫ్ ఏంటి? లుకప్ వాల్యూ ఏంటి? 2019. లుకప్ యారే సింగిల్ డైమెన్షన్ యారే. ఇది క్లోజ్. కాలమ్ ఏంటి? 2019 1, 2, 3. సో ఇలా మ్యాచ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే మనం ఒక వాల్యూ ఇస్తే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ అంటే దాని పొజిషన్ నంబర్‌ని ఒక సింగిల్ డైమెన్షన్ అరేలో మనం స్పెసిఫై చేస్తే దాని పొజిషన్‌ని మనకు రిటర్న్ చేస్తుంది. అలాగే సేమ్ ఇప్పుడు ఇండెక్స్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఇండెక్స్‌ని యూజ్ చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. అంటే ఇండెక్స్‌లో మనము కాలమ్ ఇండెక్స్, రో ఇండెక్స్ నంబర్ ఇస్తే దాని వాల్యూని మనకి ఇది ఇస్తుంది. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండెక్స్ ఆఫ్
యారే ఏంటి? మనం టేబుల్ యారే ఇస్తాం. టేబుల్ యారే, కామా, రో నంబర్ ఏంటి? ఇది. కాలమ్ ఏంటి? ఇది. ఎంటర్ 67,000. సో, ఇండెక్స్ ఏంటి అంటే మనము ఇండెక్స్‌లో ఇది ఈ ఇండెక్స్ నెక్స్ట్ ఇది ఇచ్చాం. ఈ ఇండెక్స్ ఏం చేస్తుందంటే 2 ఇంటర్సెక్షన్ పాయింట్ ఉన్న వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది. మ్యాచ్ ఏం చేస్తుంది? మన లుకప్ వాల్యూని చూసి దాని యొక్క ఇండెక్స్ నంబర్‌ని మనకు రిటర్న్ చేస్తుంది. సో, ఇవి రెండిటిని యూజ్ చేసి మనకు వీలుకప్ ఎలానైతే ఇచ్చిందో ఆన్సర్ మనం గూడా అలా తీసుకోవచ్చు. అలా దీన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ కాకుండా ఒకేసారి కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండెక్స్ ఆఫ్, మనకి ఏ ఇండెక్స్ కావాలి? ఈ యార్. నెక్స్ట్ కామా, రో నంబర్ కావాలి. రో నంబర్‌ని మనం మ్యాచ్ తోటి తీసుకుందాం. మ్యాచ్ లుకప్ వాల్యూ ఏంటి? అస్సాం. లుకప్ యారే ఏంటి? ఇది. నెక్స్ట్ క్లోజ్. నెక్స్ట్ కాలమ్ నంబర్. కాలమ్ నంబర్ కూడా మళ్ళీ మ్యాచ్ ఏ వాల్యూ? ఈ వాల్యూ, కామా, లుకప్ యారే ఏంటి? ఇది. క్లోజ్, ఎంటర్. సో, ఇక్కడ ఇలా వచ్చేసింది. సో, ఇది వీలుకప్, హెచ్‌లుకప్, మ్యాచ్ అండ్ ఇండెక్స్. ఎప్పుడైతే మనం వీలుకప్, హెచ్‌లుకప్ యూజ్ చేయలేమో మనం మ్యాచ్ ఇండెక్స్‌ని యూజ్ చేసి సేమ్ వాల్యూని తీసుకోవచ్చు. సో, ఇది వీలుకప్, హెచ్‌లుకప్, మ్యాచ్ ఇండెక్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.